ఖరీఫ్ సీజన్ మొదలైంది. తొలకరి రాకతో రైతులు విత్తనాలకై పరుగులు పెడుతున్నారు. మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తన కంపెనీలు ఓవైపు, తక్కువ ధర చూపి రైతులకు అంటగట్టే వ్యాపారులు మరోవైపు. ఇవి చాలవన్నట్టు నకిలీ, నాసిరకం విత్తన విక్రయాలు మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే రైతులు అప్రమత్తంగా ఉంటూ విత్తన ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పంటలైన వరి, ప్రత్తి, మిరప, పెసర, మినుము, కంది పంటలను విత్తేందుకు రైతులు సమాయత్తమవుతున్న వేళ విత్తన ఎంపిక, కొనుగోలుతో పాటు విత్తే సమయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకొని సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయంటున్న ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో వానాకాలం సాగు సందడి నెలకొంది. నాసి రకం, కల్తీ, నాణ్యత లేని విత్తనాలు మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్నాయి. విత్తన కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని రైతులకు పలు కీలకమైన సూచనలు, సలహాలు ఇప్పించే ప్రయత్నం చేద్దాం. రవికుమార్ గారు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. వానాకాలం పంటల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రైతులు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు. విత్తనం ఎంపికలో నిమగ్నం అవుతున్నారు. ఈ ప్రధానంగా పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఎలాంటి మూలాధారం అని మీరు అనుకుంటున్నారు? ఏ పంట అయినా కూడా మనం మంచి దిగుబడి రావాలంటే మొదటగా కావాల్సింది విత్తనం, నాణ్యమైన విత్తనం. దాంతోపాటు మన సాగులో పాటించే యాజమాన్య పద్ధతులు కావచ్చు, కానీ అదేవిధంగా సస్యరక్షణ చర్యలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా మంచి దిగుబడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ విత్తనమైనా ఒకటే గుర్తుంచుకోండి, మనకు మీరు కొనే విత్తనము కంపల్సరీ కూడా లైసెన్స్ డీలర్ దగ్గర మనం విత్తనం కొనాలి. చాలామంది కూడా కొన్ని ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే కొద్దిగా అపరిచిత వ్యక్తులు ఊర్లోకి రావడం జరుగుతుంది. సో అట్లాంటి వ్యక్తులు వచ్చి ఈ పలానా రకము బాగా దిగుబడి వస్తుంది, ఎంతో బాగుంటుంది, తెగుల్ని తట్టుకుంటుంది, పురుగుల్ని తట్టుకుంటుంది, రకరకాలుగా మభ్యపెట్టి రైతులకి ఎలాంటి మీకు రిసిప్ట్ ఇవ్వకుండా చాలామంది కూడా లూజ్ బ్యాగ్స్లలో కూడా చాలా ఊళ్ళలో కూడా అమ్మడం జరుగుతుంది. సో రైతులు కూడా పాప ఏ రైతు కూడా ఎవరైనా కూడా ఏమనుకుంటారు, మంచిదే దిగుబడి వచ్చే విత్తనం ఎవరైనా కూడా రైతులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటారు. కానీ ఇక్కడే మనకు చిన్న పొరపాటు ఏమవుతుందంటే, సో అలాంటి వ్యక్తుల దగ్గర కొన్నప్పుడు, అలాంటి సీడ్ మనకు కొన్నప్పుడు కూడా దానికి మొలక శాతం సరిగ్గా ఉండదు. అదేవిధంగా అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనకి ఎలాంటి రిసిప్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో రావడం జరుగుతుంది, విత్తనాలు అమ్మడం జరుగుతుంది. తద్వారా మళ్ళీ అలాంటి వ్యక్తిని కూడా సంప్రదించే పరిస్థితి కూడా ఉండదు. ప్రధానంగా రైతులు ఈ విత్తనాల కొనుగోలు సమయంలో వాటిని ఎట్లా నాణ్యమైనవి అని గుర్తించాలి, ఎట్లా నాసి రకమైనవి అని గుర్తించాలి? దీంట్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకోవాల్సిందంటే కొన్ని జాగ్రత్తలు. దాంట్లో మొదటగా సో మీ ప్రాంతాల్లో లాస్ట్ సీజన్లో మీకు ఏదైతే మంచి దిగుబడి వచ్చిందనుకో, వీలైనంత వరకు అలాంటి రకాలు ఎంపిక చేసుకోండి. విత్తనాలు కొనేటప్పుడు ఆ విత్తనాల మీద చాలా రకాల మన విత్తనాలు ఉంటాయి. ఫౌండేషన్ సీడ్ ఉంటుంది, అదేవిధంగా ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ ఉంటుంది, తర్వాత సర్టిఫైడ్ సీడ్ ఉంటుంది, అదేవిధంగా బ్రీడర్ సీడ్ ఉంటుంది. సో రకరకాల సీడ్స్ ఉంటాయి. సో వీలైనంత వరకు మనము సర్టిఫైడ్ సీడ్ కనుక కొట్టుకున్నట్లయితే, అదేవిధంగా ఫౌండేషన్ సీడ్ కనుక కొనుక్కున్నట్లయితే మనకు చాలా వరకు కూడా దిగుబడి కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు దాని తయారీ ఎప్పుడు ఉంది, దాని లాట్ నెంబర్ ఎంత ఉంది, తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది. సో అదేవిధంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు రిసిప్ట్ కంపల్సరీ రైతులు మేము చాలా వరకు కూడా కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. సరైన మొలక శాతం లేదు సార్, లేకపోతే పలానా విత్తనం ఫస్ట్ మాకు ఈ తెగుల్ని తట్టుకుంటుందని ఇచ్చారు, తర్వాత అది తట్టుకోవడం లేదని చాలా వరకు కంప్లైంట్ వస్తున్నాయి. తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మరి మీరు ఎక్కడ కొన్నారు ఏందన్నప్పుడు రైతుల దగ్గర కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేదు, ఎలాంటి రిసిప్ట్ కూడా లేదు. సో అలాంటప్పుడు మనము యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులకంతా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు విత్తనాలు కొనేటప్పుడు కంపల్సరీ తెలిసిన వ్యక్తుల దగ్గర అదేవిధంగా రిసిప్ట్ తీసుకోండి. ఆ రిసిప్ట్ కూడా మీరు పంట కోత కోసి మార్కెట్కి తరలించి, ఆ మార్కెట్ తరలించిన తర్వాత మీకు ఆ డబ్బులు వచ్చే వరకు ఆ రిసిప్ట్ అనేది మీ దగ్గరే ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, ఉమ్మడి జిల్లాలో చూసినా కూడా పత్తి, మిర్చి ప్రధానమైన పంటలు. దళారులు కూడా ఈ రెండు రకాల పంటలు సాగు చేసే రైతులనే టార్గెట్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, నాసి రకం విత్తనాలు ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా పట్టుకుంటున్నాయి. పత్తి సాగు చేసే రైతులు, మిర్చి సాగు చేసే రైతులు ప్రధానంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విత్తన ఎంపికలో? మీ సూచనలు ఏంటి?
సో ముఖ్యంగా పత్తి చూసుకున్నట్లయితే చాలామంది మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే కొన్ని రకాల బాగా హైప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. హైప్ అంటే పలానా విత్తనమే బాగా దిగుబడి వస్తుంది, పలానా విత్తనం అట్లా ఏముండదు. మన పత్తిలో సాగు చేసే హైబ్రిడ్స్ అన్నీ కూడా బోల్గట్టు తట్టుకునే హైబ్రిడ్స్. అలాంటి హైబ్రిడ్స్ దాదాపు భారతదేశ వ్యాప్తంగా సుమారు 1100 నుంచి 1200 హైబ్రిడ్స్ వివిధ కంపెనీలో తయారు చేయడం జరుగుతుంది. సో అన్ని హైబ్రిడ్స్ కూడా ముఖ్యంగా అటు ఇటు సేమ్ దిగుబడి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు రైతులు ఎక్కడ ఎవరో ఒకరు చెప్పారని లేకపోతే యూట్యూబ్లో చూసి లేకపోతే ఇంకేదో చెప్పారని దయచేసి కంగారు పడకండి. గత సీజన్లో మీకు ఏ అయితే హైబ్రిడ్ లేకపోతే మీ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వేసే హైబ్రిడ్స్ అలాంటిదే వేసుకోండి. పత్తికి చాలా టైం ఉంది. జూలై 15-20 వరకు కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మన తగినంత వర్షపాతం తగినంత తేమ శాతం ఉన్నప్పుడు మీరు వేసుకోండి. అదేవిధంగా పత్తి విత్తనాలు మీరు లూజ్గా దయచేసి కొనకండి. అదేవిధంగా మిరప కూడా మనకు విత్తనం చాలా కాస్ట్. తొలి దశలో పత్తి కానీ మిరప ఏదైనా కూడా తొలి దశలో మొలక శాతం గట్టిగా చూడండి. మనకు ఒక 10 విత్తనాలు వేసుకున్నట్లయితే దాంట్లో ఎంత మొలక శాతం వస్తుందని మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి మనకు మొలక శాతం బాగుంటేనే వీలైనంత వరకు 90% మనకు మొలక శాతం ఉంటే బాగున్నట్టు. కాబట్టి ప్రధాన పొలంలో వేసుకోండి. అదేవిధంగా మిరప వచ్చేసరికి వీలైనంత వరకు మీరు నార్లు మీ దగ్గర పోసుకోవడానికి ట్రై చేయండి. లేదో మేము పోసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడైతే కనుక ఆ విత్తనాలు తిరిగి ఆ నర్సరీకి అందుబాటు చేస్తారో యాజమాన్య పద్ధతులు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉంటూ ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ అనేది కూడా తక్కువ వచ్చే అవకాశం. వరిలో మనకు చాలా రకాలు ఉన్నాయి. అంటే దీర్ఘకాలిక రకాలు ఉంటాయి. అంటే 150 నుంచి 160 రోజుల రకాలు ఉంటాయి. మధ్యకాలిక రకాలు ఉంటాయి. 130 నుంచి 135 రోజుల మధ్యకాలిక రకాలు ఉంటాయి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజులకు వచ్చే రకాలు ఉంటాయి. సో ఏ రకాలైనా కూడా మనకు ఎంపిక చేసుకునేటప్పుడు టైమ్ ఆఫ్ సోయింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి దీర్ఘకాలిక రకాలకు వచ్చేసరికి కంపల్సరీ మనకు నార్లు పోసుకోవడం అనేది జూన్ 20 వరకు చేసుకోవాలి. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అయితే జూలై 15 వరకు కంప్లీట్ చేసుకోవాలి. స్వల్పకాలిక రకాలు అయితే జూలై చివరి వరకు మనం నార్లు పోసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మనకు చీడపీడల ఉధృతి అదేవిధంగా ఈ అకాల వర్షాలు అంటే ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ వచ్చే అకాల వర్షాలు వేసుకుని మనం బయటపడే అవకాశం ఉంటుంది. వరిలో కూడా మీరు వేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి. పత్తి విషయానికి వచ్చేసరికి చాలా వరకు మనకు అన్ని హైబ్రిడ్స్. ఒకప్పుడు పత్తిలో ఎక్కువ కూడా మనకు 40-45 అంగుళాల మధ్యలో పెట్టడం జరిగింది. అంటే ఎకరానికి 4500 నుంచి 5000 మొక్కలు పెట్టడం జరిగింది. అది కాకుండా మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి బయటపడి అదేవిధంగా నవంబర్ డిసెంబర్ కల్లా పత్తి తీసేసి యాసంగిలో కనుక నెక్స్ట్ మొక్కజొన్న కానీ లేకపోతే ఆపరాలు కనుక వేసుకోవడానికి అనుగుణంగా ఉండాలంటే వీలైనంత వరకు మీరు 36x6 అంగుళాలు కానీ 36x12 అంగుళాలు కనుక వేసుకున్నట్లయితే ఈ దగ్గరగా అంటే క్లోజర్ స్పేసింగ్లో కానీ లేకపోతే హై డెన్సిటీ అధిక సాంద్రత పద్ధతులు కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి రావడంతో పాటు ఈ గులాబీ రంగు పురుగు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు అనుకున్న ఒకేసారి కూడా పత్తిని కూడా తీసి తద్వారా కూడా నవంబర్ డిసెంబర్ కల్లా నెక్స్ట్ వేరే పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పత్తి చాలా వరకు అన్ని విత్తనాలు కూడా మనకు విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. అంటే చాలా వరకు కూడా కంపెనీలో ఇమ్డాక్లోపిడ్ తోటి విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక అట్లా మీకు విత్తన శుద్ధి కనుక చేయనట్లయితే ఇమ్డాక్లోపిడ్ తోటి కనుక మీరు విత్తన శుద్ధి చేసుకొని ఒకసారి కార్బన్ డిజమ్ కానీ లేకపోతే మ్యాంకోజెబ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం చివరన ట్రైకోడర్మా విరిడే 1 కేజీకి 5 నుంచి 10 గ్రాములతో విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే పత్తిలో కూడా మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మిరపలో ముఖ్యంగా ఈ వైరస్ తెగులు కానీ అదేవిధంగా ఈ నల్ల తామర పురుగులు కూడా బాగా అటాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు హైబ్రిడ్సే ఉన్నాయి. కాబట్టి గత అనుభవం మీద దృష్టిలో ఉంచుకొని ఆ విత్తనాలు ఎంపిక చేసుకోండి. అదేవిధంగా విత్తనాలు వేసే ముందు వీలైనంత వరకు మీరే నార్మల్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు విత్తన శుద్ధి కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మిరపలో ఎక్కువ కూడా ఈ నల్ల తామర పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో ఇమ్డాక్లోపిడ్ విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఒక 3 గ్రాములు మ్యాంకోజెబ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత నారు శుద్ధి అంటే మన నాటేసే ముందు కూడా ఈ ఇమ్డాక్లోపిడ్ ద్రావణంలో ముంచి తర్వాత కనుక వేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే ఈ నల్ల తామర పురుగులు కానీ అదేవిధంగా రసం పీల్చే పురుగు నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈసారి సీజన్లో ఋతుపవనాలు ముందే వచ్చాయి. మే 2వ వారంలోనే వర్షాలు కురవడంతో రైతులు సంతోషంగా కొంతమంది ముందే విత్తనాలు నాటుకున్నారు. ఆ తర్వాత కొంత ఇప్పుడు వారం 10 రోజులుగా వర్షాలు లేవు. విత్తనం మొలకెత్తుందో లేదో అన్న ఆందోళన కొంత రైతుల్ని వేధిస్తుంది పలు ప్రాంతాల్లో. ఇప్పుడు విత్తనాలు వేసిన రైతులు ఆ పంటను కాపాడుకోవడానికి తక్షణం చేపట్టాల్సిన పంట రక్షణ చర్యలు ఏంటి? సో ముఖ్యంగా ఏంటంటే ఒకటి ఏదైనా చాలా వరకు ఇప్పుడు వానాకాలంలో ఫస్ట్ రైతులు స్టార్ట్ చేసేదంటే పత్తి విత్తనాలు వేయడం. అంటే 1-2 వర్షాలు కురవడంతో వెంటనే రైతులు చాలా చోట్ల కూడా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. సో దీంతోపాటు ఏమైందంటే ఎప్పుడైతే భూమిలో సరైన తేమ శాతం లేనప్పుడు లేకపోతే భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకు మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాటికి నీటి వసతి కల్పించే విధంగా ట్రై చేయండి.
అదేవిధంగా ఇంకా చాలా టైం ఉంది మనకు పత్తికి కూడా జూలై 20 వరకు కూడా మనకు పత్తి వేసుకునే అవకాశం ఉంది కాబట్టి తొందరపడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ మనకు 1 మంత్ టైం ఉంది కాబట్టి 1 మంత్ టైంలో కనుక మీరు వేసుకున్నట్లయితే మనకు సరైన మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జూలై 20 తర్వాత కూడా వేసుకోకూడదు. జూలై 20 తర్వాత వేసుకున్నట్లయితే మళ్ళీ మన చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ టైం అనేది కూడా పాటించాలి. రైతులు వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టే పంటలకు మూలాధారం విత్తన ఎంపిక. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన విత్తనాలని ఎంపిక చేసుకోవాలి, వాటినే విత్తుకోవాలని చెప్తున్నారు. పంటకు విత్తనం మూలాధారం అని, విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది, తద్వారా రైతుకు మంచి ఆదాయం వస్తుందని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.